సో ఇది శేషాద్రి నగర్ ఎంక్వైరీ ఆఫీసు, వెంగమామ అన్న ప్రసాదం సెంటర్ అనమాట కదా. మనకైతే పెట్టేసారు అనమాట మొత్తం ఒక హాల్కి. సో అక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు అన్నం ఇట్లా పెట్టుకుంటూ వస్తున్నారు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సోలో ట్రావెలర్ ఓన్. తిరుపతిలో డే 3 పార్ట్ 1 తిరుపతి కాదు. సో నిన్న నైట్ 1 o'clock అయితే దర్శనంకి వెళ్ళిపోయినాం అనమాట. ఫ్రీ దర్శనము, సర్వదర్శనంకి అయితే వెళ్ళినాము. మాకు ఎంతసేపు పట్టిందంటే జస్ట్ ఓన్లీ 4 hours దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయినాక ఇమీడియట్గా రూమ్కి అయితే వచ్చేసి పండుకున్నాం అనమాట. అందుకని బ్లాగ్ చేయలేదు ఎక్కడ. సో ఇప్పుడైతే బ్లాగ్ చేస్తున్నాం అనమాట. సో ఎంతసేపు దర్శనం పట్టింది, రూమ్ ఎంత పడ్డది, రూమ్ టూర్ మొత్తం నేను చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు శేషాద్రి నగర్ అని చెప్పి ఇక్కడ రూమ్ ఇచ్చారు మాకు. రూమ్ అలాట్మెంట్ అయ్యిందనమాట. రూమ్ కాటేజ్ అనమాట. సో 2 beds అయితే ఉంటాయి. అలా 3 members వరకు ఉండొచ్చు. అది ఓన్లీ ఎవరికైనా ఇస్తున్నారు, కానీ అన్మ్యారీడ్ కపుల్స్కి అయితే ఇవ్వట్లేదు. కింద బోర్డు కూడా వేశారు. 50 rupees అనమాట రూము. డిపాజిట్ వచ్చేసి 500 rupees తీసుకుంటాడు. టోటల్ 550. వాళ్ళ దగ్గర ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది, నో క్యాష్, ఓన్లీ ఆన్లైనే. సో మళ్ళీ మనం ఇప్పుడు మొత్తం అంతా తిరుగుతున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇప్పుడైతే ప్రజెంట్ మనకి ఇక్కడ రామ్ ఎక్కడికి వెళ్తున్నాం రా ఇప్పుడు? మరి ఇప్పుడు రూమ్ మాట్లాడడానికి వెళ్తున్నాము. మరి రూమ్ 1 day ఎక్కింది, ఇంకో 1 day ఎక్స్టెండ్ చేయాలి. ఇంకా మేము తిరుమల ప్రోగ్రెస్ ఉంటాము. ఇప్పుడు ఆ రూమ్ మాట్లాడుకొని ఇంకా డైరెక్ట్ మన కడిగిపోయిన వెంగమామ సత్రమే కదా, వెంగమామ సత్రానికి వెళ్తాము. ఫ్రీ ఫుడ్. సో ఆ బ్లాగ్ అయితే మనకు వస్తుంది, ఈవెంట్ వస్తుంది రూమ్ ఛానల్లో. రామ్ ఛానల్లో కూడా వస్తుంది, రాగానే కాదు. సో ప్రజెంట్ అయితే మనం ఎప్పుడు రూమ్ ఎక్కడైతే అలాట్మెంట్ చేసారు కదా అక్కడికి వెళ్ళి రూమ్ ఎక్స్టెన్షన్ గురించి అడుగుదాము. ఎందుకంటే నిన్న పేమెంట్ చేసేటప్పుడు అయితే చెప్పిండు అనమాట, నో ఎక్స్టెన్షన్ అని చెప్పి అన్నాడు. ఒక్కసారి రిక్వెస్ట్ చేసుకుంటాం అనమాట. రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ అయితే కవర్ చేద్దాము. సో మీకు కూడా చూపిస్తాను. తిరుమల మాత్రం నిజంగా ఒక కింద ఉన్నంత ఇక్కడ చాలా ఇది ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం క్లైమేట్ అయితే కూల్గా ఉంటుంది. ఎప్పుడైనా రండి, కూల్గానే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను మళ్ళీ అక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళంగానే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో ఇది శేషాద్రి నగర్ ఎంక్వైరీ ఆఫీసు. మీకు శేషాద్రి నగర్లో వచ్చిందనుకోండి, ఇక్కడికి రండి. ప్రజెంట్ అయితే ఇది అన్ని రూమ్లకి ఇక్కడే మొత్తం కీస్ అయితే ఇక్కడ ఇయ్యరు. సో కాటేజ్ అనేది మొత్తం ఇక్కడ ఇచ్చేస్తారు. ఏ రూమ్ నెంబర్ మొత్తం మీకు తెలిసిపోతుంది. ఎస్ఎన్సి ఫుల్ ఫామ్ అంటే శేషాద్రి నగర్ కాటేజ్ అనమాట. సో మనం అయితే ఇందాక రూమ్ ఎక్స్టెన్షన్ గురించి పోయినాము. సో మాకు రేపటి వరకు అయితే ఇచ్చారు పర్మిషను. ఎందుకు ఇచ్చారంటే అది క్రౌడ్ లేదు కాబట్టి ఇచ్చారు. క్రౌడ్ ఉంటే అసలు పర్మిషన్ ఇయ్యారనమాట. జెన్యున్గా చెప్పాలంటే తిరుమలలో ఎట్లుందంటే ఒకప్పుడు నించొని జాగా ఉండేది కాదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనుషులు ఇట్లా ఆడుకుంటూ పాడుకుంటూ పోతున్నారు దర్శనం లైన్లో. చూసుకోవచ్చు, వెహికల్స్ కూడా చాలా ఉంటాయి. మన టీఎస్ వెహికల్, తమిళనాడు, కర్ణాటక, ఆల్ ఓవర్ ఇండియా వెహికల్స్ అయితే ఇక్కడికి వస్తాయి. సో మనం కూడా మీరు తొందరగా 5Kకి సపోర్ట్ చేయండి. మనం కూడా వెహికల్ అయితే వద్దాము. మనం కూడా వెహికల్లో వచ్చి మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాము. మీరు వెహికల్ వచ్చినా, మనం డైరెక్ట్ ఇట్లా బస్సులలో వచ్చినా కూడా మనకి సేమ్ బడ్జెట్ అవుతుంది. సో దానికన్నా బెటర్ ఓన్ వెహికల్లో రావడం మంచిది కదా. సో ఓన్ వెహికల్ ఉంటే మన డీజిల్ కాస్ట్ అంతే పడుద్ది. ఇంకా ఇక్కడ లోకల్ అనేది మన డీజిల్ ఉంటుంది. సో మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా గెస్ట్ హౌసే. ఇక్కడ ఉన్న ఇవైతే కాటేజెస్. మా రూమ్ అయితే ఇట్లనే ఉంటుంది. సో రూమ్ లోపల వ్యూ ఎట్లుంటుంది అనేది మేము చూపిస్తాను అనమాట. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు చూసుకోవచ్చు, మనమైతే ఇక్కడ సబ్వే నుంచి సర్వదర్శన్కి ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఇట్లా రోడ్ మీద నడవకుండా అయితే డైరెక్ట్గా అట్లయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ క్రౌడ్ అయితే పెరిగిపోయింది. చూస్తున్నట్టయితే ఇక్కడ చూస్తారు కదా, బ్యాంక్ అయితే కూడా ఉంది, HDFC బ్యాంకు. సో ప్రజెంట్ అయితే మేము మనీ డ్రా చేయడానికి అయితే వెళ్తున్నాం HDFC బ్యాంక్కి. సో అక్కడ చూసారు కదా వెంకటేశ్వర స్వామిది. సో అక్కడ కూడా మనం వెళ్దాం, అక్కడికి వెళ్ళి ఫోటో కూడా దిగుదాము. సో క్రౌడ్ అయితే పెరిగిపోయింది. తిరుమలలో ఎప్పుడు క్రౌడ్ పెరిగిద్ది, ఎప్పుడు లేదో తెలియదు, ఎవరికి తెలియదు. సో చూసుకోండి, క్రౌడ్ అయితే మొత్తం పెరిగిపోయింది.
తిరుమలలో ఇంకా కూడా రూమ్స్ అయితే ఇస్తున్నారనమాట ఫుల్గా. సో అక్కడ ముందు మీకు టోకన్స్ అలాట్మెంట్ కనిపిస్తుందో లేదో, ముందు బ్యానర్ లైటింగ్ ఉంది కదా అక్కడ. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపల కూడా ఇట్లనే ఉంటాడనమాట, చూసుకోవచ్చు. సో లోపల మనమైతే ఇక్కడ తినేసి వచ్చినాక ఫోటోలు అయితే దిగుదాము. ప్రజెంట్ అయితే మనకి డిఎస్ఎల్ఆర్ కెమెరా అయితే తీయలేదు, కానీ జస్ట్ ఫోన్లో అయితే దిగుదాం. మన ఫోన్లే మంచివి. సో చూసుకోవచ్చు, మీరు కూడా దర్శనం చేసుకోండి. సో మనమైతే ఇప్పుడు మనకి ఫ్రీ భోజనం ఉంటాయి కదా, అక్కడికి వెళ్తున్నాం అనమాట, అన్నప్రసాదం. సో ఇక్కడ అయితే నిజంగా టెంపుల్ ఎప్పుడు ఎట్లుంటుందని తెలియదు. నిన్న సండే కదా, నిన్న సండే క్రౌడ్ ఎక్కువ ఉండాల్సింది. సో సండే రోజు అయితే క్రౌడ్ లేదు. సో మండే రోజు చూస్తుంటే ఇంతమంది క్రౌడ్ ఉన్నారు. సో దర్శనానికి అయితే ఇప్పుడు అయితే ప్రజెంట్ 7 to 8 hours అయితే పడుతుందంట సర్వదర్శనానికి. అదే 300 దర్శనం వచ్చేసి 300 దర్శనంకి వచ్చేసి మ్యాక్స్ 3 to 4 hours అయితే పడుతుంది. అదే మాకు 3 to 4 hours నిన్న సాయంత్రమే అయిపోయింది మనకు దర్శనము. యాక్చువల్లీ అయితే మేము ఈరోజు పొద్దున ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్దాం అనుకుంటే, సో మనం మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని ఎందుకులే అంత రిస్క్ తీసుకోవడము. ఆల్రెడీ వచ్చినాము కదా, కొండెక్కేసినాము. మన హరి వీళ్ళందరూ గుండు చేసుకున్నాడు, కళ్యాణ కట్నం గుండు వెంట్రుకలు ఇచ్చేసిండు అనమాట. సో అట్లా అని చెప్పి ఇంకా డైరెక్ట్ దర్శనంకి అయితే వెళ్ళిపోయినాం అనమాట. సో ప్రజెంట్ అయితే ఫుల్ ఆకలి అయితే వేస్తుంది. సో వెళ్ళిపోదాం మనం తినేసి. సో ఇదైతే అన్నప్రసాదం సెంటర్ లైన్ అనమాట. సో చూసుకోవచ్చు, అన్నప్రసాదం సెంటర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8:30 to 10:30, 10:30 to 4 PM లంచ్, 5 PM to 10:30 డిన్నర్ అనమాట. సో ఇక్కడ స్లీపర్స్ అనేది వదిలేసి వెళ్ళిపోవాలి లోపలికి. సో ప్రజెంట్ అయితే ఈ లోపలికి వెళ్తాం అనమాట, అన్నప్రసాదం సెంటర్కి. లోపలికి వెళ్ళి చెప్పులు అయితే వదిలేసి వెళ్ళిపోవాలి ఇక్కడ. సో చూస్తున్నారు కదా, శ్రీ వెంగమామ అన్నప్రసాదం సెంటర్ అనమాట. సో మనమైతే లోపలికి వెళ్ళాలి, ఇంకా లోపలికి వెళ్ళి అట్లా లోపలికి వెళ్ళాలి. సో లోపల కూడా చాలా బాగుంటుంది. సో ఎక్కడ మనీ వేస్ట్ చేయకుండా ఇక్కడ ఫ్రీ అని ఉంటుంది. ఇక్కడికి వచ్చి తినడం మంచిది. అక్కడ బయటకు పోయి తింటే 100 పైననే అన్ని రేట్లు, ఒకటి కూడా తక్కువ ఉండవు. సో చూసుకోవచ్చు, ఇక్కడ కూడా వ్యూ. క్రౌడ్ చూస్తున్నారు కదా, క్రౌడ్ ఎంతమంది ఉన్నారు. సో ఈ క్రౌడ్ అయితే చూస్తున్నారు కదా, ఇదంతా అన్నప్రసాదం సెంటర్ అనమాట. సో మనం అక్కడ స్టార్ట్ అయితే మొత్తం ఇట్లా తిరుక్కుంటూ వెళ్ళాలి లోపలికి. సో ఇక్కడ తినడం మంచిది. నిన్న చూస్తే క్రౌడ్ అసలు లేదు, ఈరోజు చూస్తే క్రౌడ్ మాత్రం ఫుల్ ఉంది, చూసుకోవచ్చు. సో మనం లోపలికి వెళ్ళినా కూడా చూపిస్తాం మీకు, లోపల ఎట్లుంటుంది ప్లేస్, తినడానికి అంతా మనకి ఏమేమి ఫుడ్ పెడతారు అనేది కూడా మొత్తం చూపిస్తాను. సో మనం ఇక్కడ నుంచి ఇందాక లైన్లో అయితే వెళ్ళి ఉంటాయి కదా. సో ఇది లోపల ఎంట్రన్స్ అనమాట, చూసుకోవచ్చు. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ టైమింగ్ అనేది చూసుకుంటున్నారు కదా, మొత్తం వేసి ఉంటారు. డైనింగ్ హాల్ 3, 4 ఒక్క బ్యాచ్లో వచ్చేసి 3000 ఇస్తారనమాట. సో అక్కడ చూసుకోవచ్చు మ్యాప్ ఇదంతా. సో మనమైతే పైకైతే వెళ్తున్నాం అనమాట. డైనింగ్ హాల్ 3, 4 అని చెప్పి అయితే ఉంది ఇక్కడ బోర్డు. సో ఒక్కో బ్యాచ్లో వచ్చేసి 1000 మెంబర్స్ అయితే కూర్చుంటారనమాట. మొత్తం 5 హాల్స్ ఉంటాయి, ఒక్క హాల్లో 1000 మెంబర్స్. సో ఇక్కడ లోపల కూడా చాలా ప్రశాంతంగా ఉంది, సైలెంట్గా. సో ఇక్కడ మొత్తం చెట్లు గిట్లు బాగానే నాటి చూస్తున్నారు కదా, మొత్తం డిజైన్గా బాగానే చేసారు. ఒకటి కింద ఒకటి. సో ఇప్పుడైతే ఇంకా నడుచుకుంటూ పోతున్నాం డైనింగ్ హాల్కి. ఇక్కడ బయట తినే బదులు ఇక్కడ తినే పుణ్యం వస్తుంది, కానీ ఆ బయట 200-300 పెట్టి తినాక 400 మినిమం. అక్కడికి పోయినామంటే 500 అవ్వకుండా ఉండదు. ఒకటి తిన్నాక ఇంకోట.
సో డైనింగ్ హాల్ 3 దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఇదైతే తిరుపతి మ్యాప్. సో ఇదైతే డైనింగ్ హాల్ 3 చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు చూస్తున్నారు కదా. సో ఇంతమంది అంటే ఒక్క హాల్లో 1000 మంది మాత్రం ఖచ్చితంగా. మొత్తం 5 హాల్స్ ఉంటాయి కదా. మనకైతే పెట్టేసారు అనమాట. మొత్తం ఒక హాల్కి 1000 మెంబర్స్. ఎంతమంది ఉన్నారు చూస్తున్నారు కదా. సేమ్ మనకి ఇట్లనే కర్తా సాహెబ్ గురుద్వారాలో కూడా ఇట్లనే ఉంటుంది అనమాట, చూసుకోవచ్చు. కొంచెం ముందు జరుపుకోర్రు అయ్యా. సో మన అయితే ఇప్పుడైతే తినడం అయితే స్టార్ట్ చేస్తాము. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మనవాడైతే హరి కానిస్తూనే ఉన్నాడు. హరి టేస్ట్ ఎట్లుందా? టేస్ట్ సూపరా? ఓకే. సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయితే చేద్దాము. సో కొంచెం నీళ్ళు తాగి స్టార్ట్ చేసేద్దాం అనమాట. సో అక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు అన్నం ఇట్లా పెట్టుకుంటూ వస్తున్నారు. సో అన్నం ఇట్లా పెట్టుకొని వచ్చిన ఇంకోళ్ళు పప్పు సాంబార్ ఏదైనా కానీ పెట్టుకొని వస్తారు. సో నేనైతే పర్వన్నం అయితే తినేసిన. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. సో ఇట్లా సాంబార్ కూడా ఒక ఆంటీ పెట్టుకొని వస్తుంది అనమాట, టీటీడీ ఎంప్లాయీ వీళ్ళందరూ. సో ఇట్లా పెట్టుకొని తీసుకుంటూ వస్తారు. సో చూస్తున్నారు కదా, ఫుల్ అయితే టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది. మీరు కూడా ఒక్కొక్కసారి తినడానికి అయితే ట్రై చేయండి. మేము బయట తినలేకని కాదు, మేము బయట తినొచ్చు, కానీ బయట తింటే డబ్బులు ఎక్కువ. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే టేస్ట్ కూడా ఉండదు. ఇక్కడంతా టేస్ట్ సాల్ట్ అవి టేస్ట్ ఉంటుంది ప్రజెంట్ అయితే మనం. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి వచ్చినప్పుడు అయితే ట్రై చేయండి. సో ఇప్పుడైతే రైస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. రైస్ తర్వాత సాంబార్ వచ్చి, సాంబార్ తర్వాత అన్నం తర్వాత చేయగడుకోవడం ఇంకా. సో రైస్ అయితే వచ్చేసింది మనకి, సాంబార్ కూడా వేసేసారు అనమాట. చూసుకున్నారా, అటు నుంచి అటోకలు వేస్తారు, ఇటోకలు వేస్తారు, వేసుకుంటూ వస్తూనే ఉంటారు. సో సాంబార్ రైస్ అనమాట. తినేసి ఇంకా వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను అనమాట. ప్రజెంట్ చాలా సో ఇక్కడైతే ప్రశాంతంగా ఉంది. సో ప్రశాంతంగా తినేసి వీడియోని అయితే కంటిన్యూ చేద్దాము. సో చూసుకోవచ్చు. సో మనదైతే తినడం అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేటోళ్ళకి కూడా రెడీ చేసి పెట్టేసారు. చాలా స్పీడ్గా ఉన్నారు వీళ్ళు. తినేసి వచ్చినాక ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఉంటుంది. హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా బయటికి వెళ్ళిపోవడమే. ఎగ్జిట్ చూసుకోవచ్చు, ఎగ్జిట్ సైడ్ ఉంది. సో ఇవన్నీ ఆకులు అనమాట. సో అక్కడ చూస్తున్నారు కదా, ఆయన ఒక అతను క్లీన్ చేసుకుంటూ వస్తున్నాడు. వాటర్ గీటర్ ఆయన ఆకులు వేసుకొని వస్తూనే ఉన్నాడు. అంటే సర్వీస్ మాత్రం ఫుల్ స్పీడ్గా ఉంది వీళ్ళది. టీటీడీ అంటే మరి ఇట్లనే ఉండాలి. సో మొత్తం వాటర్ గీటర్ అన్ని గ్లాసెస్ కూడా మొత్తం 8% చేంజ్ చేస్తారు. సో మనమైతే బయటికి వచ్చేసాము. సో ఇక్కడైతే పాన్ 10 రూపీస్ 10 రూపీస్ అంట. హరి తీసుకున్నాడు ఒక్కొక్క అన్న. అంటే బయట నుంచి రాగానే ఎగ్జిట్ దగ్గరనే ఉంటుంది. ఈడొకటి ఆడొకటి ఉంటుంది. సో చూడొచ్చు, టేస్ట్ మాత్రం బాగానే ఉంది అంటున్నాడు. వర్షం అయితే చినుకులు పడుతూనే ఉంది. అదే చెప్పాను కదా, క్లైమేట్ అయితే మనం క్యాల్కులేట్ చేయలేము. ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడూ తెలీదు. సో చూసుకోవచ్చు. మనమైతే అక్కడ తినేసి బయటికి వచ్చినాక సో ఇక్కడైతే ఫుట్వేర్స్ అనేది చెప్పుల్స్ అనేది వేసుకోకూడదు. సో వెయిట్ మ్యూజియం అవి ఇవి ఉన్నాయి. సో చూసుకోవచ్చు. సో అక్కడ ఉంది కదా, అదైతే ఫ్రీ చెప్పుల్ స్టాండ్ అనమాట. అక్కడ చెప్పుల్స్ అయితే పెట్టేసినాం అనమాట. స్లీపర్స్ అనేది పెట్టేసి ఇటు వచ్చినాము. సో ఇది ఉంది కదా, ఇదేం తెలుసా మీకు? హెలిప్యాడ్. ఇది రామ్ చెప్పిండు అనమాట నాకు కూడా. సో ఇక్కడ ఆర్చ్ కూడా చూసారు కదా, ఇంత పెద్దది ఉంది. సో ఇదంతా కూర్చోడానికి కూడా బాగుంది. ఇక్కడ వెయిట్ టాయిలెట్స్ మంచిగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది.
చూస్తున్నారు కదా వరాస్వామి టెంపుల్ అనమాట. సో మనమైతే వరాస్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం లోపలికి. సో ఇది మాత్రం క్యూ. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే ముందు